హాయ్ అండి, వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే మన శ్రీరామనవమి రోజున తీసిన వీడియో అండి. నేను ఇంకా ఆ ముందు రోజే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా వేళింగ్. ఇంక పొద్దున్న అయితే నేను ఇంకా పూలు అది కోసేసుకుని దేవుడి దగ్గర అది సక్కు పెట్టుకుందాం అని చెప్పి, మా అమ్మ వాళ్ళు అయితే లేరు, మా అమ్మ వాళ్ళు అయితే ఇప్పుడు వస్తారు. మొన్న వెళ్ళిపోయారు మా తమ్ముడు మా అమ్మ వాళ్ళు కూడా. ఇంకా ఇప్పుడు మా అమ్మ మా నాన్న అయితే వస్తారు. ఎందుకు వస్తారంటే ఇక్కడ వేళింగ్లో మా పెద్దనాన్న అయితే కాలం చేశారు, అందుకని చెప్పేసి ఇంక అప్పుడు సడన్గా వచ్చేసారు, ఎక్కడ వదిలేసి అని చెప్పి ఇంక మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడైతే మా అమ్మ మా నాన్న మాత్రం వస్తున్నారు, మా తమ్ముడు అయితే రావట్లేదు. ఇంక రేపే వచ్చి కార్యక్రమం అయితే రేపే, ఇంకా సోమవారం నాడు కార్యక్రమం, ఇంక అందుకని అయితే చెప్పి వాళ్ళు వస్తున్నారు. ఇంక మేము కూడా మధ్యాహ్నం నుంచి వెళ్ళి అలాగే మళ్ళీ రేపు కూడా వెళ్తాము. ఇంకా అందుకనమాట అండి మా అమ్మ వాళ్ళు అయితే రావడం. ఇంక నేనైతే ఇంకా పూలు అవి కోసేసుకుని దేవుడి సామానం అయితే తోమేసి ఇచ్చేస్తే ఇంక ఈయన దండం పెట్టుకుంటారు. ఇంక ఈ లోపు నేను కొంచెం పెసరపప్పు అయితే నానబెట్టాను, పెసరట్లు వేద్దాం కదా అని చెప్పి. అంటే మాకైతే మానేద్దును, మా అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు కదా అని చెప్పి, మా అమ్మ ఎక్కువ బయట టిఫిన్లు అయితే తిందో, అందుకని చెప్పి కొంచెం పెసరపప్పు అయితే నానబెట్టాను. ఇంకా అట్లా వేద్దాం అనుకున్నాను, అట్లొద్దు పునుకులు వేయి అన్నారని చెప్పి మళ్ళీ అప్పుడు పునుకులు వేద్దాం కదా అని ఇంక పప్పు అయితే గ్రైండర్లో వేసాను. ఇంక దేవుడి దగ్గర నైవేద్యంగా కూడా పనిచేస్తాయి కదా అని చెప్పేసి స్నానం చేసి ఇంక ఇవన్నీ అయితే మొదలుపెట్టానండి. మా అమ్మ వాళ్ళు అయితే మాత్రం 9:30 అవుతుందంట దిగేసరికి, అయితే బస్సు దిగేసరికి. ఇంక ఈలోపు నేనైతే ఇంటి పని అది చేసేసుకున్నాను, మొత్తం చేసేసుకుని ఇంక టిఫిన్ దగ్గరికి అయితే ఇంకా శ్రీరామనవమి కదండి, మా ఇంటి దగ్గర ఉంటే మాత్రం గుడికి అది వెళ్ళేదాన్ని, మా వీధిలో గుళ్ళకి అది వెళ్ళి కళ్యాణం అది చూసి మధ్యాహ్నం భోజనాలు అది చేసి వచ్చేదాన్ని. మరి ఇక్కడ చూడాలి మరి వెళ్తానో లేదో అనేసి, ఎందుకంటే నేను ఎప్పుడు ఇక్కడ లేను కదండి శ్రీరామనవమి టైంలోని, అందుకని నాకు అంత పెద్దగా తెలీదు. మా పక్క వాళ్ళు ఎవరైనా వెళ్తానో లేదంటే ఇంక ఇంట్లో దండం పెట్టేసుకుని ఇంక మామూలు. ఇంకా మా పెద్దనాన్న అయితే చాలా సడన్గా పోయారు, అసలు ఏమీ లేదు, తినేసి తిన్నారంతే. నైట్ భోజనం చేసిన తర్వాత కొంచెం నొప్పి కింద వస్తే ఇంకా సడన్గా అయితే ఇంకా అలా అయింది. అందుకని చెప్పి ఇంక వాళ్ళు ముందుగా ఏమీ ప్లాన్ అయితే చేసుకోలేదు కాబట్టి అప్పటికప్పుడు అయితే వచ్చేసారు, అందుకే వెళ్ళి మళ్ళీ వస్తున్నారు. ఇంక ఇక్కడైతే పొద్దున్నే మా చిన్నోడికి ఐస్ క్రీమ్ గులాబ్ జాము గుర్తొచ్చేసిందంట. కొన్ని గులాబ్ జామ్ నేను చేస్తాను లేరా సాయంత్రం అంటే అప్పటి వరకు కూడా ఆగడంట. ఇంక అందుకని చెప్పి అప్పటికి 8:15 ఎంత అయింది అంతే పొద్దున్న. ఇంకా అప్పుడు షాపులు ఉన్నాయో మరి అప్పటికే తీసేసినట్టున్నారో, వెళ్ళి ఐస్ క్రీముని 2 గులాబ్ జాములు అయితే తెచ్చుకున్నాడండి. మా చిన్నోడికి పెద్దోడికి కూడా ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. నాకైతే అస్సలు నచ్చటం అని కాదు, నాకు ఎందుకో అంత ఇదిగా అనిపించదు అన్నమాట. ఐస్ క్రీమ్ తింటేనే నాకు చాలా ఇష్టం, ఇంక వీళ్ళు ఇష్టం కాబట్టి. అప్పటికి ఇంకా టిఫిన్ కూడా చేయలేదు వీడైతే. నేను పునుగులు వేద్దామని చెప్పి నేను పిండి అది రుబ్బానంతే, అప్పుడు పొద్దున్నే తెచ్చేసుకున్నాడు. ఇంక ఇలా ఉంటుందండి పిల్లలతో. ఇంక ఈయనైతే పూజ చేసుకున్నారు. నాకు ఎందుకో ఇక్కడ పెద్దగా శ్రీరామనవమి హడావుడి అన్నట్టు అనిపించట్లేదు. మా ఊర్లో అయితే ఫుల్ మైకులు అది పెడతారు, మైకులు అది పెట్టి ఇంకా చాలా హడావుడిగా ఉంటుంది, ఆడవాళ్ళు అందరూ వెళ్ళడం అది ఇది. ఇక్కడ ఎందుకో నాకు కనిపించలేదో మరి, నాకు సరిగా నేను ఎక్కువ ఉండక నాకు తెలియలేదో. అంటే ఎప్పుడు వచ్చినా మా అమ్మమ్మ మేము కలిసి ఇంట్లోనే ఉంటాం కాబట్టి పెద్దగా బయట ఎలా ఉంటుంది అన్నది మాకైతే పెద్దగా తెలీదు. ఇంకా మా ఊర్లో అయితే ఎప్పుడు చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా ఫుల్ హడావిడైతే మా ఊర్లో ఉంటుంది. ఇంక జనం అది ఉంటారు కాబట్టి చాలా హడావిడిగా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఎవరింట్లో వాళ్ళే ఉన్నట్టు ఉంటుంది. ఇంక ఇక్కడ నేను కూడా మా చిన్నోళ్ళలాగే పెసరపుంకులు వేసేసి దండం పెట్టుకున్న తర్వాత టిఫిన్ చేయాలి కదండి. టిఫిన్ చేయడం మానేసి మా అమ్మ వాళ్ళు వచ్చేసారు. మా తమ్ముడు అయితే బనానా చిప్స్ అయితే పంపించాడు. ద్రాక్షారాన్ని కూడా ఉంటాయి రామచంద్రపురాన్ని, కాకపోతే చక్రాల్లో ఉండి ఎల్లో కలర్లో ఉంటాయి, అవి పెద్దగా నచ్చవు మాకు. ఈ చిప్స్ అయితే చాలా ఇష్టం. నేను మొదలు పెట్టేసాను, నేను మా చిన్నోడు అవి. ఇంకా రోజు మొత్తం ఇద్దరం టిఫిన్లే చేయలేదు. ఇక నేనైతే నిన్న వచ్చేటప్పుడు మష్రూమ్స్ అయితే తీసుకొచ్చాను, స్మార్ట్కి అయితే వెళ్ళాము. ఇక స్మార్ట్కి వెళ్ళాం కదా అని చెప్పి ఇంక ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా తీసుకొచ్చేది మష్రూమ్స్, బేబీకార్న్లు అయితే కొంచెం ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చేసింది అనమాట. ఇంక అందుకని చెప్పేసి మష్రూమ్స్ ఒకటే తీసుకొచ్చాను. ఇంక ఇవైతే కర్రీ అయితే చేద్దాం కదా అని చెప్పి కొంచెం పప్పు టమాటో వండమన్నాను మా అమ్మని. ఇంక నేనైతే మష్రూమ్ కర్రీ వండుతున్నాను. ఇంక ఈ లోపు అయితే కళ్యాణం దగ్గర నుంచి మా పక్కోళ్ళు అయితే పానకం అలాగే చక్కెర పొంగలే తీసుకొచ్చారు. రెండు చాలా బాగున్నాయి. పానకం మామూలుగానే చాలా బాగుంటుంది, నాకైతే ఉట్టప్పుడు కూడా చాలా ఇష్టం. శనివారం కలుపుతాను కదండి వెంకటేశ్వర స్వామికి, ఇంక అప్పుడు కూడా బాగానే ఇష్టంగానే తాగుతాను నేను. మా ఇంటి దగ్గర వాళ్ళు అయితే భోజనానికి వెళ్దామంటే అని చెప్పారు, సరే వెళ్దాంలే అనేసి నేను ఇంట్లో అయితే వంట అయితే మొదలుపెట్టాను. ఇంకా పెసరపప్పు టమాటో ఇంకా మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ఆలూ ఫ్రై అయితే చేయాలి. ఇంక ఇవన్నీ చేద్దాంలే కదా అని నేనైతే వంట చేసేస్తున్నాను. ఇంక మా అమ్మ అయితే ఇంక ఇంట్లో పని అయితే చేసుకుంటుంది, బట్టలు ఆరేయడం
ఇలాంటి పనులు అయితే మా అమ్మ చూసుకుంటుంది. వంట వరకు అయితే నేను చేస్తున్నాను. ఇప్పుడు మా అమ్మ అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. వెళ్ళి సాయంత్రం వరకు అయితే వస్తుంది. ఇంక నేను వంట చేసేసి ఇంక భోజనానికి వెళ్ళి వచ్చేసి ఇంక నేను కూడా వెళ్తానండి. వెళ్ళి ఇంక సాయంత్రం వరకు అయితే ఉంటాను. ఇప్పుడు మష్రూమ్ కర్రీ అయితే మాత్రం ఈరోజు చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది. జీడిపప్పు ఉంటే జీడిపప్పు, ఇంక మష్రూమ్ కర్రీ వేసాను. మష్రూమ్ కర్రీ అయితే చేశాను, చాలా బాగుంది. ఇంక ఈరోజు నేను పొద్దున్నకి సాయంత్రానికి ఉంటాయి కదా అని చెప్పి కొంచెం ఎక్కువే వండేసాను. అంటే సాయంత్రం అక్కడికి వెళ్ళొచ్చేసరికి లేట్ అవుద్దేమో అని. ఇంక ఈరోజు అయితే ఇంక మా ఇంటి దగ్గర వాళ్ళు అయితే అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి పులిహోర, ఇంకా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, ఇంకా సాంబారు, ఇంక ఇవన్నీ అయితే తీసుకొచ్చారండి. చాలా ఎక్కువైపోయినాయి మాకు ఆ రోజు కర్రీస్ అయితే. ఇక్కడ ఇదైతే నేను చేసిన పప్పు, ఇంకా ఆలు ఫ్రై, ఇంక ఈ కొబ్బరికాయ పచ్చడి అయితే భోజనాల దగ్గరదే. సాంబారు, పులిహోర. సాంబార్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంక నేను మా వాళ్ళు ఇంటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత మా చిన్నోడు రోజ్ మిల్క్ అయితే అడిగాడు. నేను మొన్న రామచంద్రపురాన్ని కొత్తగా రోజ్ మిల్క్ షాప్ అయితే పెట్టారు. ఒక బాటిల్ అయితే తీసుకున్నాను. అక్కడ తాగాలంటే అక్కడే వెళ్ళినప్పుడే తాగాలి కదా అని చెప్పేసి ఇంక ఎసెన్స్ బాటిల్ అయితే తీసుకుని ఇంక వీడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్ అండి. కాచిన పాలు ఉంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం, లేదా ఐస్ క్యూబ్స్ వేసుకోవడం. ఇంకెలా కలుపుకుంటే మాత్రం వీళ్ళకి నచ్చుతుంది. ఇలాంటివి ఏవి నాకు టేస్ట్ తెలియదు, నేను ఎప్పుడు తాగలేదు కూడా. బాదం పాలు కూడా నేను తాగను. పాలతో చేసింది ఏది కూడా నేను పెద్దగా అంటే ఇలాంటివి అసలు తాగను. ఐస్ క్రీమ్ తింటాను, ఇంకెప్పుడన్నా కొంచెం సేమియా తింటాను అంతే. అంతకంటే నాకు పాలతో ఏవి టేస్ట్ కూడా అస్సలు తెలీదు. ఇంకా ఈ మా చిన్నోడికైతే కలిపేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళేటప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత తాగరా అని చెప్పి ఇంకా వెళ్ళేటప్పుడు పప్పు కూడా నానబెట్టేసి వెళ్ళాము మా అమ్మ నేను. ఇంకా వచ్చిన తర్వాత అయితే గ్రైండర్లో పప్పు వేద్దాం కదా అని చెప్పి నువ్వుకైతే నానబెడుతున్నాను. అంటే ఇడ్లీయో ఏదో ఒకటి, సాంబార్ అది కూడా ఎక్కువే ఉంది కదండి, సాంబార్ ఉంది కదా అని చెప్పి అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట. సాంబార్ ఇడ్లీ వేస్తే బాగుంటుంది, అన్నంలో ఎంత సాంబార్ అని వేసి తినేస్తాంలే, పప్పులు అవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ నేను పప్పు నానబెట్టి సెలవుని వచ్చేసరికి అయితే పప్పు నానిపోయింది. ఇంకెక్కడైతే నేను పప్పు అయితే రుబ్బేసో పక్కన పెట్టేద్దాం కదా అని మా అమ్మ అయితే మళ్ళీ కాసేపు నాకైతే వెళ్తుంది మా వదినాల ఇంటికి. ఇంక మా మాన్యగాడు అయితే లేక మాకు అసలు ఏం తోచట్లేదు, అలవాటు అయిపోయింది. ఎప్పుడు అది ఉంటేనే కదా వస్తాం మేము, అసలు ఏం తోచట్లేదు. అది ఉంటే తిరుగుతూ ఉండేది అత్త అని చెప్పి. ఇంకేదో అలా పని చేసుకోవడం, ఇంకా అక్కడికి తిరగడం గురించి అయితే తెలియట్లేదు. కానీ ఇంట్లోనే ఉండాలంటే మాత్రం చాలా విసుపుగా ఉంటుంది అన్నమాట. పిల్లలు ఎవరో లేరు, మా చిన్నోడు అన్న కొంచెం ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నట్టు ఉంటాడు. మా అమ్మ మా నాన్న నేనే కాబట్టి ఇంకనైతే పొద్దున్నే బయటకు వెళ్ళిపోతారు, మళ్ళీ భోజనానికి అలా వస్తారంతే, ఇంట్లో అయితే ఉండరు కదా. ఇంక ఇక్కడ నాకు కూడా చుట్టుపక్కల అది పెద్దగా అంతగా ఎక్కువ పరిచయం లేదు కాబట్టి కొంచెం అలవాటు అవ్వాలి. ఇంకా వాళ్ళందరూ ఉండేవారు కాబట్టి సందడిగా టైం తెలిసేది కాదు. మా పెద్దోడు కూడా ఉండేవాడు, ఎందుకంటే మేము ఎక్కువ పండుగల టైంలోనే వస్తాం కాబట్టి. ఇంకా ఈ సమ్మర్లో అయితే మాత్రం ఇంచుమించు ఇక్కడే ఉంటాం. మా తమ్ముడాలు కూడా వస్తారు, మే నెలలో ఇప్పుడు వస్తారు. ఇంకా అప్పటి వరకు అయితే మేము ఇక్కడే ఉంటాం. మా అమ్మ వాళ్ళు అయితే మళ్ళీ వెళ్ళిపోతారు. మా చిన్నడు నేను ఈయనైతే మాత్రం ఇంకెక్కడే ఉంటాం. మా అమ్మ దగ్గర ఉన్న వాళ్ళు అయితే మాత్రం మా అమ్మ దగ్గర చాలా జాగ్రత్తగా చేయాలి పని. అంటే నా ఇష్టం వచ్చినట్టు చేసేయడానికి ఉండదు అన్నమాట. మా అమ్మకి చాలా ఓసిడి మాట. ఇంక అసలు ఎక్కడ ఏది గత్తరవ్వకూడదు, మనం చేసుకుంటానే ఉంటాం, మళ్ళీ మన వెనకాల మా అమ్మ చేసేసుకుంటూ ఉంటుంది. అందుకే పెద్దగా మా మరదలో నేను పెద్దగా పట్టించుకోమాట. ఎందుకు చేసిందే చేసుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా పెద్దగా అయితే పట్టించుకోము. కానీ ఇలాంటివన్నీ చేస్తాను, ఇలాంటివన్నీ చేసి నేను తుడిచినా మళ్ళీ మా అమ్మ వెనకాల వచ్చి తుడిచేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అలా ఉంటుంది. గిన్నెలు అయితే మాత్రం అస్సలు నన్ను దోమనివ్వదు, ఎన్ని ఉన్నా మా అమ్మే తోమేసుకుంటుంది. ఇంకెక్కడ మా అమ్మ అదే పని చేస్తుంది. నువ్వు వెళ్ళమ్మా నేను చేసుకుంటానులే అన్నా కూడా ఎందమాట. ఒకవేళ మళ్ళీ నేను చేయలేనేమో అని నాకు నచ్చదని చెప్పుద్ది, కానీ మమ్మల్ని ఇంకా అసలు ఏం చేయనివ్వదండి, మా అమ్మాయి చేసుకుంటుంది అంతానే. నేను పప్పు అది ఆడేసిన తర్వాత ఇంక పెద్దగా వంట పని అయితే ఏమీ లేదు, అన్నీ పొద్దున్నే అయిపోయినాయి కాబట్టి. ఇంక మా చిన్నోడికి కర్రీస్ అవి ఉన్నాయి, మష్రూమ్ కర్రీ కదా ఉంది కదా అని చెప్పేసి ఇంకా చపాతీ అయితే చేసేస్తున్నాను మా చిన్నోడికి మా నాన్నకి. ఇంకా అందరికీ నైట్కి చపాతీలే, కూరలు ఎక్కువ ఉండిపోతే ఇంక నేను చపాతీలే చేసేస్తాను. ఎందుకంటే రైస్తో కొంచెం తక్కువ తింటాం, చపాతీతో అయితే కొంచెం తింటాం కాబట్టి ఇక చపాతీ చేసేద్దాం కదా అని నేను చపాతీ చేసేస్తున్నాను. ఇడ్లీ పిండి ఉంటే పొద్దునకు ఉంటుందిలే అనేసి మళ్ళీ అన్నం వండినా అన్నం అది పెద్దగా ఎవరో తినరండి, ఎందుకంటే ఏవో ఒకటి తింటున్నాం కదా, ఏవో ఒకటి తెచ్చుకొని ఏవో ఒకటి తిని ఇంక ఇక్కడ అన్నీ అందుబాటులో దొరుకుతాయి. అదే మా ఊర్లో అంటే ఖచ్చితంగా ద్రాక్షారవేలు తెచ్చుకోవాలి కాబట్టి ఇంక చేసుకుంటే చేసుకున్నట్టు, లేకపోతే లేనట్టు. ఇంక ఇక్కడ అలా కాదండి, బయటకు వెళ్తే చాలా స్నాక్స్ ఉంటాయి. ఇక్కడైతేనే అన్నీ దొరుకుతాయి, అసలు ఏవి దొరకందంటూ ఉండదు. ఇన్స్టెంట్వి కూడా దొరుకుతాయి, టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువే తెచ్చుకుంటూ ఉంటాం బయట నుంచి అయితేనే. ఇంకా అలాగే ఇంక మా అమ్మ అయితే చపాతీ వద్దు నాకు చిన్నట్టే అంటే మళ్ళీ ఇడ్లీ నూక ఉంది, కొంచెం ఇడ్లీ నూక కదండి వరి నూక ఉంది, అదైతే కలిపాను. మా అమ్మకి నేను వేసిన రొట్టె అంటే చాలా ఇష్టం. మా అమ్మకి అది రాదని కాదు,
మా అమ్మకి ఎందుకో నచ్చదంట, నేనే వేస్తేనే బాగా నచ్చుతుందంట. ఇంక వరినొక ఉంది కదా అని చెప్పి కొంచెం వరినొక కూడా కలిపాను, కానీ వేసాను కానీ తినేలేదండి. మళ్ళీ మేమే తిన్నాం ఇది కూడా. ఇంక ఇలాగైతే ఇంకా రొట్టె అయితే వేసేసాను. ఇంకా చట్నీ అయితే ఏం చేయలేదు, పొద్దున్న కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఉంది కదా, ఇంకా పచ్చడితో తింటుందిలే అని చెప్పేసి ఇంకా రొట్టె అయితే వేసేసాను. ఇంకెక్కడైతే ఐస్ క్రీమ్స్ పొద్దునుంచి ఎన్నిసార్లు తెచ్చుకున్నామో మాకే తెలీదు. ఒక 100 రూపాయలు ఇస్తుంటే ఒక 20 ఐస్ క్రీమ్ బైట్స్ అయితే వస్తున్నాయి. మా చిన్నోడు నేనైతే ఇదే పనిలో ఉన్నాం, మా చిన్నోడు నేను మా నాన్న ఇంకా ఫుల్ అయితే తింటున్నాం. చిన్న చిన్న బైట్స్ అండి, చాలా బాగుంటున్నాయి ఇవైతేని. ఇంతకుముందు కూడా తెచ్చుకునేవాళ్ళు, కాకపోతే మాకైతే దొరకట్లేదు. అక్కడ అరుణ్ ఉంటుంది కానీ పెద్దవే ఉంటున్నాయి, చిన్న చిన్న ఉండట్లేదు. ఇక్కడైతే చిన్నవి ఉన్నాయి కదా అని చెప్పి ఇంక మా చిన్నవాడు వెళ్ళి ఒక కవర్ అయితే వేసుకొచ్చేస్తున్నాడు. ఇంక ఇక్కడైతే మా తమ్ముడు కాదు మా నాన్న మా చిన్నవాడు అయితే తింటున్నారు. ఇంక ఇలా జరుగుతుందండి మా ఇంట్లో అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.